కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. థంబ్నెయిల్లో అలెగ్జాండర్ టైటిల్ చూసి అరే చాణక్యుడు అన్నాడు, అఖండ భారతం అన్నాడు, మళ్ళీ ఈ అలెగ్జాండర్ ఏంట్రా అని డౌట్ వచ్చిందా? ఈ రెండు కూడా ప్యారలల్ స్టోరీస్ అనమాట. ఇక్కడ అలెగ్జాండర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సామ్రాజ్యమైన పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించుకుంటూ ఇండియా వైపు దండెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడ చాణక్యుడు భారతదేశంలోనే అతిపెద్ద డైనస్టీ అయిన నందా డైనస్టీని నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. వీళ్ళిద్దరూ కూడా బిలీవ్ చేసేది ఒకటే, అంటే వరల్డ్ మొత్తానికి ఒకడే కింగ్ ఉండాలి అని. అలెగ్జాండర్ వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేసి తనే రాజు అవ్వాలి అనుకుంటాడు. అట్ ద సేమ్ టైం చాణక్యుడు కూడా భారతదేశాన్ని మొత్తం ఒకటి చేసి అఖండ భారతాన్ని నిర్మించాలి అనుకుంటాడు. ఆ అఖండ భారతానికి ఒకడే రాజు ఉండాలి అనుకుంటాడు. అలెగ్జాండర్ స్టైల్లో పర్షియాని ఓడించుకుంటూ ముందుకు వెళ్తాడు. చాణక్యుడు స్టైల్లో నందా డైనస్టీని ఓడించుకుంటూ ముందుకు వెళ్తాడు. అలా ఒక్కొక్కరు వారి వారి స్టైల్లో ముందుకు వెళ్తా ఉంటారు. అలెగ్జాండర్ వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేసుకుంటూ ఇండియా వరకు వస్తాడు. చాణక్యుడు అప్పటికే అఖండ భారతాన్ని నిర్మించి ఇండియాని చాలా స్ట్రాంగ్ గా చేస్తాడు. వీళ్ళ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అన్నదే మనకి లాస్ట్ లో తెలుస్తుంది. ఇద్దరి కోరికలు ఒకటి, ఇద్దరు సామాన్యులు కారు, ఇద్దరు చాలా కష్టపడి ముందుకు వెళ్తున్నారు. ఇద్దరి ఐడియాలజీలో చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే అలెగ్జాండర్ నేనే రాజు అవ్వాలి అని అనుకున్నాడు, కానీ చాణక్యుడు ఒక మంచి రాజు ఉండాలి అనుకున్నాడు. ఈ చిన్న డిఫరెన్స్ వల్ల ఏమైందో మనం ముందు తెలుసుకోబోతున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధానికి ఒక కొత్త మీనింగ్ ఇచ్చిన వీరుడు. 10 సంవత్సరాలకి గుర్రాన్ని అధిరోహిస్తాడు. 10 సంవత్సరాల వయసు అంటే ఇంత వయసు. ఆ ఇంత చిన్న వయసులో బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒక గుర్రం అదుపు తప్పిపోయి ఉంటుంది అనమాట. అలెగ్జాండర్ దాన్ని చూసి పానిక్ అవ్వకుండా దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఆ గుర్రం ఎందుకు అదుపు తప్పింది అంటే తన నీడని తనే చూసి భయపడింది కాబట్టి. ఆ విషయాన్ని అలెగ్జాండర్ గమనిస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ అబ్జర్వ్ చేసి దెన్ దాన్ని కంట్రోల్ చేసి 10 సంవత్సరాలకి గుర్రాన్ని అధిరోహిస్తాడు. ఒక చిన్న గ్రీక్ రాజు అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాలి అన్న ఒకే ఒక్క కోరిక, లేజర్ ఫోకస్ తోటి ముందుకు దండెత్తుకుంటూ కదిలాడు. చెప్పి మరీ వస్తాడు, చంపేసి ముందుకు వెళ్తాడు. ఇంత చిన్న వయసులో అతను ప్రపంచాన్ని ఎలా జయిస్తున్నాడు అని రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ విలవిలవలపించాడు. అతని వ్యూహాలు అంతు చిక్కనివి. ఎంతో మంది గ్రేట్ జనరల్స్ అలెగ్జాండర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు. 32 సంవత్సరాలు, కేవలం 32 సంవత్సరాలు. చరిత్రలో కానీ ఇప్పుడైనా సరే ఏ చక్రవర్తికైనా సరే అది ఎదిగే వయసు. కానీ అలెగ్జాండర్ 32 ఏళ్ల వయసుకే చనిపోయాడు. కానీ అప్పటికే అలెగ్జాండర్ సగం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. BC 356 నుంచి 323 మధ్యలో ప్రపంచ చరిత్రని ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించినా ఏదో ఒక దారిలో అలెగ్జాండర్ గొప్పతనాలు దండయాత్రలు కనిపించి వినిపించక తప్పదు. గుర్రం ఎక్కి నేను వస్తున్నా అనే మాట చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుంది. పదునైన కత్తితో వేసే వేటు, బలంతో వేసే పొడవాటి బల్లాలు శత్రువుల గుండెల్ని గజగజలాడించేవి. యుద్ధం ఒకటే చేయాలి అనుకోలేదు అలెగ్జాండర్. చంపడం, ఆక్రమించడం ఒకటే లక్ష్యంగా పెట్టుకోలేదు అలెగ్జాండర్. భారతదేశంలో కూడా మిత్రులు ఉన్నారు అలెగ్జాండర్ కి. ఏ రాజ్యాన్ని ఆక్రమించినా కూడా ఆ రాజ్యంలో ఉన్న విలువైన సంపదతో పాటు విజ్ఞానాన్ని, పూల మొక్కల విత్తనాలని, పక్షులని, ఇలా ఎన్నో గ్రీక్ దేశాల్లో లేనివి ఎన్నో వేరే దేశాల్లో ఆక్రమించి అక్కడి నుంచి గ్రీక్ కి పరిచయం చేశాడు అలెగ్జాండర్. భారతదేశం నుంచి ఎన్నో పుస్తకాలని, ఎన్నో ఆయుర్వేద మూలికల్ని తీసుకువెళ్ళాడు, గ్రీక్ దేశానికి పరిచయం చేశాడు. వాళ్ళ రాజ్యానికి విలువైన విజ్ఞానాన్ని అందించాలి అనే తపన ఎంతమంది రాజుల్లో ఉంటుంది. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్. అసలు అలెగ్జాండర్ ఎక్కడ పుట్టాడు, ఎలా రాజు అయ్యాడు, పర్షియాని ఎలా ఎదుర్కొన్నాడు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరౌండ్ 500 BC అప్పట్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యమైన పర్షియన్ సామ్రాజ్యం పక్కనే ఉన్న గ్రీక్ సామ్రాజ్యం మీద కంటిన్యూస్ గా దాడులు చేసేది. గ్రీక్ లో పెద్ద సైన్యం అలాగే పవర్ కలిగిన రెండు రాజ్యాలు ఉండేవి. ఒకటి ఎథెనిస్, ఇంకొకటి స్పార్టాన్. ఎథెనిస్ కి నావీ పవర్ ఉండేది అనమాట. అంటే ఓడలు కానివ్వండి, బ్యాటిల్ షిప్స్ కానివ్వండి, ఈ పవర్ ఎక్కువగా ఉండేది. అలాగే స్పార్టాన్స్ కి మిలిటరీ పవర్ ఉండేది. పర్షియన్ రాజు స్పార్టాన్ రాజ్యాన్ని ఆక్రమించుకుందాము అని చెప్పి స్పార్టాన్ కి ఒక దూతని పంపిస్తాడు. ఆ దూత ఎంతో గర్వంతో వచ్చి పర్షియన్ రాజ్యం ఆక్రమించిన రాజుల పుర్రల్ని తీసి చూపిస్తాడనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు కానీ మాతోటి యుద్ధానికి దిగితే ఈ రాజులకు పట్టిన గతే మీకు పడుతుంది అని చెప్పడం అనమాట. అలా చూపించిన తర్వాత అక్కడ ఉన్న సైనికులు ఆ దూతని లియోనైడస్ రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు కింగ్ లియోనైడస్ ఏమంటాడంటే, నువ్వు గొంతెత్తి మాట్లాడే ముందు గుర్తు పెట్టుకో, ఇది స్పార్టా. అది దూత అయినా సరే ఇంకెవడైనా సరే వాడి గొంతు నుంచి వచ్చే మాటకి వాడే బాధ్యుడు. ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడు అని ముందే హెచ్చరిస్తాడు. అప్పుడు ఆ దూత నీరు మరియు నేల అని మొదలు పెడతాడు. ఆ మాట విన్న లియోనైడస్ భార్య, దానికోసమా నువ్వు ఇంత దూరం వచ్చింది అని ఎటకారంగా తీసి పారేస్తుంది. దానికి ఆ దూత సమాధానంగా, నీకు అసలేం అర్హత ఉంది ఒక మగవాడి మాటకి సమాధానం ఇవ్వడానికి అని అంటాడు.
అప్పుడు కింగ్ లియోనైడస్ వైఫ్, నిజమైన మగవాడికి జన్మనిచ్చేదే మేము, మాకు అర్హత ఉంది అని మాట్లాడుతుంది. వీళ్ళిద్దరిని చూసిన లియోనైడస్ మెల్లగా నడుస్తూ బావి దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా చూసిన లియోనైడస్ మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్తాడు. దూత కూడా వెనకాల లియోనైడస్ ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తాడు. వీళ్ళిద్దరు కూడా ఒక బావి దగ్గర ఆగుతారనమాట, ఓపెన్ బావి. లియోనైడస్ దూతతో ఇలా అంటాడు, నువ్వు నాకు నేల నీరు ఇచ్చేది ఏంట్రా, నా ప్రజలు నీకెందుకురా ఉడిగం చెయ్యాలి అని చెప్పి కత్తిని తీస్తాడు. తీసి ఆ కత్తిని గొంతు దగ్గర పెడతాడు. అప్పుడు ఆ దూత, లియోనైడస్ నువ్వు కానీ నన్ను చంపితే యుద్ధాన్ని ప్రకటించినట్టే అని అంటాడు. అప్పుడు లియోనైడస్, నాకు కావాల్సింది అదేరా, నేల నీరు అన్నావు కదా, అది ఈ బావిలో పుష్కలంగా ఉంటుంది అని చెప్పి ఒక్క తన్నుడు తంతాడు. ఫస్ట్ పాయింట్, దూతని చంపడం తప్పు. అయినా కూడా లియోనైడస్ రిస్క్ తీసుకొని ఎందుకు దూతని చంపుతాడు అంటే, పర్షియన్ సామ్రాజ్యం అతి పెద్ద సామ్రాజ్యం, స్పార్టన్స్ ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళని ఎదుర్కోలేరు. అలా అని చెప్పి వాళ్ళకి బానిసలుగా బ్రతకలేము. అయినా ఎందుకు దూతని చంపి యుద్ధాన్ని ప్రకటించాడు అంటే, గ్రీక్ సామ్రాజ్యం మొత్తంలోనే స్పార్టాన్స్కే చాలా స్ట్రాంగెస్ట్ మిలిటరీ పవర్, చాలా స్ట్రాంగెస్ట్ ఆర్మీ పవర్ ఉంది. అలాంటి స్పార్టాన్సే పర్షియన్స్కి లొంగిపోయింది అన్న వార్త గ్రీక్లో వ్యాపించింది అనుకోండి. గ్రీక్లో ఉండే ప్రతి చిన్న రాజ్యం కూడా పర్షియన్స్కి తల వంచాల్సి వస్తుంది. ఎందుకంటే స్పార్టాన్స్ లాంటి బలమైన రాజ్యమే వాళ్ళని ఎదుర్కోలేక తల వంచారు అంటే మేమెంత అని చెప్పి గ్రీక్ మొత్తం పర్షియన్స్కి సలాం కొడుతుంది. అది ఎప్పటికీ జరగకూడదు అని లియోనైడస్ అనుకున్నాడు. ఒకవేళ అలా జరిగింది అనుకోండి, గ్రీక్ ప్రజలందరూ కూడా వాళ్ళకి బానిసలు అవుతారు. గ్రీక్ టెంపుల్స్ అన్నీ కూడా నాశనం చేస్తారు. గ్రీక్ అమ్మాయిలందరూ కూడా వాళ్ళకి వేశ్యలు అవుతారు, ప్రాస్టిట్యూటర్స్ అవుతారు. అందుకే గ్రీక్ నాశనం అవ్వకూడదు అంటే వాళ్ళకి తల వంచకూడదు అని నిర్ణయించుకున్నాడు లియోనైడస్. లియోనైడస్ ఎంత తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అదే తెలివి రాజ్యంలో ఉన్న చాలా మంది పెద్దలకి లేకపోయింది. లియోనైడస్ గ్రీక్ మొత్తం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, కానీ దురదృష్టం ఏంటి అంటే లియోనైడస్ లాగా అందరూ ఆలోచించలేకపోయారు. లియోనైడస్ గ్రీక్ మొత్తం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, స్పార్టాన్ లో ఉండే కొంతమంది పెద్దలు మాత్రం కేవలం స్పార్టాన్ గురించి ఆలోచించారు. ఇప్పుడు లియోనైడస్ తో సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యం మొత్తం జనరేషన్ నాశనం అయిపోతుంది పర్షియన్ సామ్రాజ్యం ముందు. అందుకని స్పార్టాన్ లో ఉండే కొంతమంది పెద్దలు లియోనైడస్ తో పాటు యుద్ధానికి సైన్యాన్ని పంపము అని చెప్పారు. అంత పెద్ద పర్షియన్ సామ్రాజ్యాన్ని ఎదురిద్దాము అనుకున్న లియోనైడస్ కి ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపించాయి. మీరు సైన్యం ఇవ్వకపోతే ఏంటి, నా సొంత సైన్యమైన కేవలం 300 మందిని నేను యుద్ధానికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆ 300 మందితో సిద్ధమై యుద్ధానికి కదిలాడు. ఒక సైడ్ ఏమో పర్వతాలు, ఒక సైడ్ ఏమో సముద్రం, మధ్యలో ఉన్న చాలా చిన్న దారి. ఆ దారి నుంచే మనం స్పార్టాన్లోకి ఎంటర్ అవ్వగలం అనమాట. సో అక్కడికి వెళ్ళి 300 మందితో ఒక అడ్డు గోడలాగా నిర్మించాడు లియోనైడస్. ఆ 300 మంది స్పార్టాన్ సైన్యంతో 3 రోజులు 30,000 మంది పర్షియన్స్ ని ఎదుర్కొన్నాడు. కేవలం ఈ 300 మంది సైన్యంతో పర్షియన్స్ కి ఎంతో నష్టం కలిగించాడు లియోనైడస్. ఒక్కసారి ఆలోచించండి కామ్రేడ్, మనం ముందు 3,000 మంది ఉన్నారు, ఎంతో స్ట్రాంగ్ అయిన సైన్యం. మన వెనకాల కేవలం 300 మంది ఉన్నారు. ఆ 300 ధైర్యం కూడా మనమే. ఆ 300 మందిని మోటివేట్ చేయాలి అన్న, ఆ 300 మందిని బలంగా 30,000 మంది సైన్యం ముందు నుంచోబెట్టాలి అన్న, ఆ లీడర్ కి ఎంత తెగింపు ఉండాలి, ఆ లీడర్ కి ఎంత ఫోకస్ ఉండాలి, లియోనైడస్ కి ఎంత పట్టుదల ఉండాలి. కామ్రేడ్, ఈ రోజు నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత సోర్సెస్ లేవు, సపోర్ట్ లేదు అని నువ్వు ఆగిపోయావు అంటే నువ్వు ఎప్పటికీ గ్రో అవ్వలేవు, ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోలేవు. లియోనైడస్ లాగా ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే దీన్నమ్మ జీవితం తల వంచేదే లేదు అని తెగింపుతో నువ్వు ముందుకు వెళ్ళాలి. లియోనైడస్, అలెగ్జాండర్, చాణక్యుడు, చంద్రగుప్తుడు, ఇలా ఎంతో మంది గొప్ప మనుషుల గురించి ఈ సిరీస్ లో చెప్పబోతున్నా. అందరి దగ్గర నుంచి మంచి నేర్చుకో, అందరి దగ్గర నుంచి మోటివేషన్ నేర్చుకో, అందరి దగ్గర నుంచి స్ట్రాటజీస్ నేర్చుకో, నువ్వు గ్రో అవ్వు. ఇవన్నీ కూడా నీకు హెల్ప్ అవ్వాలి. జస్ట్ ఒక పీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా ఈ వీడియోస్ అనేవి ఉండకూడదు. ఈ వీడియోస్ నిన్ను గ్రో చేయాలి, ఈ వీడియోస్ నీకు ఒక మైండ్ సెట్ తీసుకురావాలి, ఈ వీడియోస్ వల్ల నువ్వు బాగుపడాలి. అలా పర్షియన్ సైన్యానికి ఎంతో నష్టం కలిగించి లియోనైడస్ చనిపోయాడు. కానీ ఓడిపోలేదు కామ్రేడ్, ఓడిపోలేదు, చనిపోయాడంతే. లియోనైడస్ ఒక్కడి చావు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపింది. అంటారు కదా, 1 man courage makes a majority అని, అదే జరిగింది. ఇంకా ఎవ్వరూ కూడా పర్షియన్స్ కి
బానిసలుగా ఉండము అని నిర్ణయించుకున్నారు, ఎదురు తిరగడం మొదలు పెట్టారు. లియోనైడస్ చనిపోయిన తర్వాత 480 BCలో గ్రీక్ లో స్ట్రాంగ్ గా ఉన్న రెండు సిటీస్ అథెన్స్ అండ్ స్పార్టా, ఈ రెండు కూడా జాయింట్ ఫోర్సెస్ లా ఏర్పడ్డాయి, పర్షియన్స్ ని ఎదుర్కోవడం మొదలు పెట్టాయి. సో ఎప్పుడైతే ఈ రెండు సిటీస్ వేరువేరుగా కాకుండా ఎప్పుడైతే కలిసాయో అప్పుడు ఒక కొత్త ఆర్మీ ఫామ్ అయింది అనమాట, ఒక స్ట్రాంగ్ ఆర్మీ ఫామ్ అయింది అనమాట. సో ఇక అప్పటి నుంచి పర్షియన్స్ ఆర్మీ అంతా కూడా వీళ్ళ మీదే ఫోకస్ చేస్తుంది. BC 431లో గ్రీక్ లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు కూడా పర్షియాతో యుద్ధానికి దిగడం మొదలు పెట్టాయి అనమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాటి సైన్యం సరిపోక అవి పర్షియన్స్ తో ఓడిపోవాల్సి వచ్చేది ప్రతిసారి. ఇలా యుద్ధాలు జాయింట్ ఫోర్సెస్ గా ఉన్న స్పార్టాన్ కి అథెన్స్ కి అగెనెస్ట్ పర్షియన్స్ కి జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రీక్ లో చిన్న చిన్న రాజ్యాలకి ఇంకా పర్షియన్స్ కి కూడా జరుగుతూనే ఉన్నాయి. BC 359 ఆ టైం కి మెర్సిడోనియాలో ఉన్న రాజు ఫిలిప్ II, ఆయన పరిపాలనలో మెర్సిడోనియా అనేది ఒక స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్ గా ఫామ్ అయింది. ఎందుకంత స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్ గా మారింది అంటే పర్షియన్స్ ఎప్పుడూ కూడా కింద భాగం మీద ఫోకస్ చేసేవాళ్ళు, స్పార్టాన్స్ ఇంకా అథెన్స్ వీళ్ళ మీదనే వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉండేది. అండ్ వార్ చేసినా కూడా వీళ్ళకి ఎగెనెస్ట్ గానే జరిగేది అనమాట. పైన భాగాన్ని పర్షియన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అదే టైంలో మెర్సిడోనియాలో ఉండే ఫిలిప్ II ఏం చేశాడు అంటే చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా కొలాబ్ చేసుకున్నాడు. చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఫస్ట్ ఆక్యుపై చేసుకొని ఆ రాజ్యాలన్నింటినీ కాంకర్ చేసుకొని ఆ సైన్యాన్ని కలుపుకుంటూ మెల్లమెల్లగా ఒక పెద్ద మిలిటరీ ఫోర్స్ గా మార్చాడనమాట. అండ్ ఇలా గెలవడమే కాకుండా ఎన్నో స్ట్రాటజీస్, చిన్న చిన్న రాజ్యాల మీద మెర్సిడోనియాతో యుద్ధం చేసి గెలిచాడు. ఇఫ్ గెలవలేని రాజ్యం, ఇంకా విస్తీర్ణంలో పెద్ద రాజ్యం, ఇంకా ఎక్కువ సైన్యం ఉన్న రాజ్యం ఉంటే ఆ రాజుతో ఏం చేసేవాడు అంటే రిలేషన్ మెయింటైన్ చేసేవాడు అనమాట. ఐదర్ ఆ రాణిని పెళ్లి చేసుకునేవాడు, అలా పెళ్లి చేసుకొని 7 భార్యలకి లైక్ ఆయన భర్త అయ్యాడు అనమాట. ఫిలిప్ II 7 మెంబర్స్ భార్యలు ఉన్నారు, అందులో ఒకడే ఈ అలెగ్జాండర్. సో ఇలా ఏ స్ట్రాటజీ వీలైతే ఆ స్ట్రాటజీ, చిన్న చిన్న రాజ్యాల మీద యుద్ధం చేయడం, పెద్ద పెద్ద రాజ్యాల మీద రిలేషన్ బిల్డ్ చేసుకోవడం, ఇలా అన్ని రాజ్యాలని కొద్దిగా మెర్సిడోనియాలో కలుపుకుంటూ అన్ని మిలిటరీ ఫోర్సెస్ ని కలుపుకుంటూ ఒక స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్ ని తయారు చేశాడు. అండ్ ఫిలిప్ II ఎంతో చురుగ్గా ఆలోచించేవాడు అనమాట, చాలా ముందు చూపు ఉండేది అనమాట. ఫోర్ సైటెడ్నెస్ అంటే చాలా ముందు చూపు ఉండేది, అంటే ముందు ఏం జరగబోతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం రాబోతుంది అన్నిటికీ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసేవాడు. వార్ స్ట్రాటజీస్ అన్ని, పూర్వీకులు చెప్పిన వార్ స్ట్రాటజీస్ అన్ని చాలా మందికి తెలిసిపోయాయి. యుద్ధానికి అందరూ అదే స్ట్రాటజీస్ వాడుతున్నారు అని చెప్పి సరీసా అనే ఒక కొత్త వెపన్ ని కనిపెట్టాడు ఫిలిప్ II. సరీసా అంటే నార్మల్ బల్లెం ఉంటుంది చూడండి, నార్మల్ బల్లెం గుణపం ఉంటుంది చూడండి, ఆ గుణపం మన హైట్ ఉంటుంది. కానీ సరీసా వచ్చేసి దానికి 3 ఉంటుంది అనమాట, అరౌండ్ 18 feet బల్లెం. సో ఆ 18 feet బల్లాన్ని నువ్వు ఇలా పట్టుకొని గుంపులుగా, అంటే యుద్ధంలో ఒక గుంపు మొత్తం సరీసా పట్టుకొని ఉంటుంది అనమాట స్ట్రైట్గా. అలా దాన్ని ఆపోజిట్గా చేస్తే ఇప్పుడు 18 feetది హైట్ ఎంత దూరం వస్తుంది, 18 feet వస్తుంది కదా. ఇక్కడ నుంచి పట్టుకున్నా సరే అరౌండ్ 15 feet మనకి ఆపోజిట్లో వస్తుంది. ఇలా అందరూ గుంపులుగా నడుచుకుంటూ ఇక్కడ నుంచి పుష్ చేసుకుంటూ ఇక్కడ నుంచే చంపుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అపోనెంట్కి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి వెపన్ వస్తుంది, వాడు ఎట్లా తప్పించుకుంటాడు, జప్ప వస్తుంది. వాడిని అక్కడ చంపాలి అంటే ఐదర్ వాడి దగ్గర యారో అన్నా ఉండాలి, లేదా అంటే లైక్ ఏది ఉన్నా సరే అప్పటికప్పుడు ఆపరేట్ చేసి ఈ గ్యాప్లో కొట్టడం అనేది చాలా ఇబ్బంది అనమాట. సో యారోస్ లేని చోట ఈ సరీసా వెపన్ని పంపించేసి అందరినీ సగం చంపేయడం, ఇలా ఎన్నో స్ట్రాటజీస్. నేను పాయింట్ టు పాయింట్ వెపన్ గురించి కూడా డీటెయిలింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే మీ కళ్ళ కట్టినట్టు చూపించాలన్నమాట. ఆ మెర్సిడోనియాలో ఒక రాజు ఉండేవాడు, ఆయన రాజు అలెగ్జాండర్, ఈయన వీళ్ళని అట్లా కాదు, మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క స్ట్రాటజీ. నేను ఇప్పుడు ప్రతి ఒక్క వార్ స్ట్రాటజీ చెప్తాను, అప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకు అలెగ్జాండర్ గ్రేట్. వీడియో ఓపెన్ చేయగానే అలెగ్జాండర్ తుర్ము, అలెగ్జాండర్ తోపు, ఎందుకు తోపు అన్న పాయింట్ తెలియాలి. అరే వాడితోపు అనడం కాకుండా ఎందుకు తోపు, ఏం చేశాడు, ఏం చేస్తే తోపయ్యాడు అన్న థింగ్స్ మీకు తెలియాలి. సో ఫిలిప్ II అంత స్ట్రాంగ్ ఫోర్స్ ఎలా బిల్డ్ చేశాడు అంటే 3 స్ట్రాటజీస్. ఒకటి చిన్న రాజ్యాల మీద గెలవడం, ఇంకొకటి రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇంకొకటి కొత్త స్ట్రాటజీస్ అప్లై చేయడం. సో ఇలా సరీసాతో గుంపులుగా యుద్ధం చేసే ప్రక్రియని ఫ్లాంక్స్ అంటారు. సో ఇక్కడ మెర్సిడోనియా కింగ్ అయిన ఫిలిప్ II మెల్లమెల్లగా రాజ్యాలన్నింటినీ ఆక్యుపై చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అలెగ్జాండర్ కూడా మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉన్నాడు. సో అలెగ్జాండర్ ఎప్పుడైతే కరెక్ట్ గ్రోయింగ్ ఏజ్ కి రీచ్ అయినప్పుడు తనకి ఒక గురువు కావాలి అని చెప్పి ఫిలిప్
ఫిలిప్ II అరిస్టాటిల్ ని తన గురువుగా నిర్ణయించాడు. అరిస్టాటిల్ గ్రేట్ ఫిలాసఫర్. అలెగ్జాండర్ కి రాజనీతి, యుద్ధనీతి, రాజకీయాలతో పాటు లోక జ్ఞానం కూడా ఎంతో చక్కగా నేర్పించాడు. సరికొత్త వ్యూహాలతో పాటు సకల శాస్త్రాలు చదివించాడు. హోమర్ రాసిన ఒడిసీ ఇంకా ఇలియడ్ ఈ రెండింటిని చాలా బాగా చదివించాడు అనమాట. ఈ ఒడిసీ ఇంకా ఇలియడ్ ఎలా అంటే మనకి మహాభారతం, రామాయణం ఎలానో వాళ్ళకి హోమర్ రాసిన ఒడిసీ, ఇలియడ్ అలాంటిది అనమాట. ఇవన్నీ నేర్చుకున్నాడు, ఎంతో చిన్న వయసులో నేర్చుకున్నాడు కాబట్టి అలెక్స్ గ్రేటెస్ట్ మిలిటరీ మైండ్ అయ్యాడు. అలెగ్జాండర్ పోయెట్, ఫిలాసఫర్, ఇన్వెంటర్, సైంటిస్ట్ అండ్ బిల్డర్ ఆఫ్ ఎంపైర్. చిన్న వయసులో ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి ఒక మంచి గురువు దొరికాడు అండ్ ఆ గురువు దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాడు. అండ్ వాళ్ళ రాజ్యంలో ఉన్న ఏవైతే పురాణాలు అవన్నీ ఉంటాయో అవన్నిటిని చదివాడు కాబట్టి ఈ లెవెల్కి రాగలిగాడు. మనకి సీరియస్లీ చెప్తున్నా కదా, మనకి ఒక్క రామాయణం, మహాభారతం ఈ రెండు థింగ్స్లో ఉన్న సారం అర్థమైతే మనిషి ఎక్కడికో వెళ్తాడు తెలుసా. సీరియస్లీ ఇప్పుడు చాణక్యుడి గురించి అంటే చాలామంది ఇట్లా కప్పేశారు, అలెగ్జాండరే తోపు అని మనకి చరిత్ర తప్పుగా నేర్పించింది కాబట్టి ఓకే. బట్ రామాయణ, మహాభారతాలు సీరియస్లీ చెప్తున్నా హనుమంతుడి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు, రాముడి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు, అండ్ కృష్ణుడి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అర్జునుడు కానివ్వండి, ఆయన ఫోకస్ గురించి కానివ్వండి, భీముడి గురించి కానివ్వండి, ధర్మరాజు గురించి కానివ్వండి, ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నా సరే వాడు ఇంకొక చాణక్యుడు అవుతాడు. సీరియస్లీ ఒక చిన్న థింగ్, ఒక చిన్న పాయింట్ ఎంతో లైఫ్ లెసన్ నేర్పిస్తుంది తెలుసా. అంతేందుకు అర్జునుడు ఆ పక్షి కన్ను మాత్రమే అర్జునుడికి ఒక్కడికి కనిపించింది. ధర్మరాజుకి ఏం కనిపించింది అంటే అరే ఇప్పుడు నేను ఆ పక్షిని కొడితే కిందున్న చీమలన్నీ చచ్చిపోతాయి, ధర్మం కనిపించింది. అదే భీముడికి ఏం కనిపించింది అంటే అక్కడ ఉన్న మామిడికాయలు కనిపించింది, పక్షి పక్కన ఉన్న మామిడికాయలు. సో ఓన్లీ అర్జునుడికి మాత్రమే ఆ పక్షి కన్ను కనిపించింది, బాణం వేశాడు లేజర్ ఫోకస్ తోటి, అందుకే అంత గొప్ప ఆర్చర్ అయ్యాడు. సో ఇలా ఎన్నో ఉన్నాయి. జూదం ఆడొద్దు, బెట్టింగ్ ఆడొద్దు, బెట్టింగ్ ఆ ఒక్క పాయింట్ తెలుసుకున్నా సరే, ఆ ఒక్క పాయింట్ తెలుసుకున్నా ఇప్పుడు ఎంతో మంది యూత్ ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు కానివ్వండి వాటిని చూసి నేను ఏ రోజు కూడా ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు. ఎందుకంటే యూత్ నాశనం అయింది, యూత్ సర్వనాశనం అయిపోతారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఆ విషయం మనకి మహాభారతంలో ఓ అమ్మో రాజ్యాలే నాశనం అయిపోయాయి బెట్టింగ్ వల్ల, ఈ జూదం ఆడడం వల్ల అన్న విషయం వాళ్ళకి తెలుసుంటే, యూత్కి తెలుసుంటే ఎంత బాగుండేది. సో ప్లీజ్ చదవండి. అంటే కుదిరితే నేను రామాయణం, మహాభారతాల మీద కూడా వీడియో చేస్తా, బట్ చాలా లాంగ్ అయిపోద్ది. నేను చేసేంత వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు. ఏ బుక్ దొరికితే ఆ బుక్ చదివి ఒక్కొక్క క్యారెక్టర్స్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి తెలుసా, ఎంతో లైఫ్ లెసన్స్ నేర్పిస్తాయి. అలెగ్జాండర్ వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళ థింగ్స్ నేర్చుకున్నాడు కాబట్టి అంత గొప్పోడయ్యాడు. అండ్ మన దగ్గర ఉన్న సాంప్రదాయాలు, మన దగ్గర ఉన్న కల్చర్, మన దగ్గర ఉన్న థింగ్స్ మనం నేర్చుకోగలిగితే ఒక్కొక్కడు అలెగ్జాండర్ అయిపోతాడు. సీరియస్లీ చెప్తున్నా, అంత గొప్ప థింగ్స్ అనమాట రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇంకా బ్యాక్ టు ది స్టోరీ. నైట్ పడుకునే ముందు అలెగ్జాండర్ తల కింద ఒక పదునైన కత్తి అలాగే ఇలియడ్ ఉండేదన్నమాట. నైట్ నిద్ర లేచినప్పుడు కానివ్వండి, సడన్ గా ఏదైనా ఉలిక్కి పడ్డప్పుడు కానివ్వండి, ఎమ్మటే ఆ కత్తిని అలాగే ఇంకొక చేతో ఇలియడ్ని పట్టుకొని చదువుకుంటూ ఉండేవాడు ధైర్యం కోసం. ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి, ఏ శాస్త్రాలు అయినా సరే మనకి మంచిగా నేర్పిస్తాయి. మనకి ఆ రామాయణ, మహాభారతంలో ఏ స్టోరీ తీసుకున్నా అమ్మాయి మీద చేయి వేసిన వాడు, అమ్మాయిని బలవంత పెట్టిన వాడు రావణాసుడు లెక్క, దుర్యోధనుడు లెక్క, దుశ్శాసనుడు లెక్క చనిపోతారు అని మనకి చిన్నప్పటి నుంచే నేర్పించి ఉంటే ఈ రోజున ఇన్ని రేపులు కానివ్వండి, ఈ రోజున ఎవడు కూడా అమ్మాయిని ఫోర్స్ చేయడం కానివ్వండి, ఈ రోజున ఎవడు కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ జరిగేది ఉండేది కాదు. ఇన్ 338 BC సో ఫిలిప్కి ఒకటే ఒక కోరిక ఉండేది, మెసిడోనియా చుట్టూ ఉన్న రాజ్యాల్ని ఆక్యుపై చేసుకుంటే ఎలా అయితే స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్ తయారు చేశాడో, గ్రీక్ మొత్తాన్ని ఒకవేళ తను ఆక్యుపై చేసుకున్నాడు, గ్రీక్ మొత్తాన్ని తను కాంకర్ చేశాడు అంటే స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఫోర్స్గా అవుతుంది, అప్పుడు మనం పర్షియన్స్ని ఓడించవచ్చు అన్న థింగ్ని తన మైండ్లో చాలా బలంగా పెట్టుకున్నాడు. అండ్ ఎవరైతే తనతో కొలాబరేషన్కి కానివ్వండి, ఎవరైతే తనతో అలయన్స్కి ఒప్పుకోలేదో వాళ్ళ మీద యుద్ధం చేసేవాడు అనమాట. అలాగే మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకుంటూ డౌన్వర్డ్స్ వచ్చాడు. అక్కడ ఉన్న అథెన్స్ ఇంకా థీబ్స్ని కూడా చిత్తుగా ఓడించి వాళ్ళని కూడా ఆర్మీలో కలుపుకోవడం అయితే జరిగింది. సో ఇలా మెల్లమెల్లగా అన్ని రాజ్యాలని ఆక్యుపై చేసుకుంటూ వచ్చాడు ఫిలిప్. దీన్నే హెలినిక్ లీగ్ అన్నారు. గ్రీక్ మొత్తానికి ఫిలిప్ సుప్రీం కమాండర్ అయ్యాడు ఎక్సెప్ట్ స్పార్టా. స్పార్టాన్ని మాత్రం ఈ లీగ్లో జాయిన్ చేసుకోలేకపోయాడు అండ్ వాళ్ళు కూడా కలవలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళతో ఒకవేళ యుద్ధానికి దిగితే పర్షియన్స్కి పట్టిన గతే, పర్షియన్స్కి ఎంతైతే సైన్యం లాస్ అయిందో అంత సైన్యం, ఇప్పుడు వరకు ఫిలిప్ బిల్డ్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా, ఇప్పుడు వరకు ఫిలిప్ బిల్డ్ చేసుకున్న స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఫోర్స్ అంతా కూడా నాశనం అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే స్పార్టాన్ ఫస్ట్ థింగ్ చాలా 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 స్ట్రాంగ్ పీపుల్ అనమాట. మైండ్ సెట్లో కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న విజన్లో కానివ్వండి
చాలా స్ట్రాంగ్. అండ్ స్పార్టాన్స్ దగ్గర ఉన్న ల్యాండ్స్కేప్, అంటే స్పార్టాన్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే ఆ చిన్న లోతులో నుంచి, అంటే మీరు యుద్ధానికి దిగుతున్నారు అంటే వాళ్ళు ఆ చిన్న గ్యాప్ దగ్గరికి వచ్చి అడ్డుగోడలా నిలబడతాడు. దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా సైన్యం లాస్ అవుతుంది. సో ఫిలిప్ క్యాలిక్యులేట్ చేశాడు, అంటే ఇప్పుడు మనం స్పార్టన్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి సైన్యాన్ని పోగొట్టుకున్నా సరే వాళ్ళు మన సైన్యంలో కలవరు. ఎంత మొండిగా ఉంటారు అంటే వాళ్ళందరినీ చంపే వాళ్ళు చచ్చిపోతారు కానీ వాళ్ళు కలవరు. సో వాళ్ళని ఒక్కరిని వదిలేసి గ్రీక్ మొత్తాన్ని యునైట్ చేసి హెలీక్ లీగ్ని ముందుకు తీసుకెళ్లాడు ఫిలిప్. సో గ్రీక్ మొత్తానికి సుప్రీం కమాండర్ అయ్యాడు ఫిలిప్. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా బాగుంటుంది అనమాట. వన్ ఫైన్ డే ఏం జరిగింది అంటే అలెగ్జాండర్ సిస్టర్ని వేరే దేశపు రాజుతోటి మ్యారేజ్కి కుదిరించాడు ఫిలిప్, ఒక స్ట్రాంగ్ అలయన్స్ కోసం, ఆ రెండు రాజ్యాలు కలవడం కోసం. ఆ ఈవెంట్కి అలెగ్జాండర్ కూడా వచ్చాడు. అండ్ ఆ ఈవెంట్లోనే ఫిలిప్ బాడీ గార్డ్ ఫిలిప్ని చంపేశాడు. ఫిలిప్ మరణంతో తల్లి ప్రోత్సాహంతో అలెగ్జాండర్ అక్కడికక్కడే ఫిలిప్ కత్తిని తీసుకొని తనని తానే రాజుగా ప్రకటించుకున్నాడు. అండ్ అలెగ్జాండర్ ఎంతో తెలివిగా ఫిలిప్ మరణాన్ని పర్షియన్స్ మీదకి బ్లేమ్ చేశాడు అనమాట. అంటే అక్కడున్న వాళ్ళందరినీ మోటివేట్ చేశాడు, దీ చావుకి కారణం పర్షియన్సే, మనం వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని చెప్పి అక్కడికక్కడికి వాళ్ళని బ్లేమ్ చేశాడు. కానీ ఇంకా తెలియదు ఆ బాడీ గార్డ్ ఎందుకు చంపాడు, అసలు రీజన్ ఏంటి, కుతంత్రం ఏంటి, అది చాలా మందికి తెలీదు. కానీ అక్కడికక్కడ ఆ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎమ్మటే అలెగ్జాండర్ రాజయ్యాడు. అట్ ద సేమ్ టైం పర్షియన్స్ మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. అలా బ్లేమ్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అలెగ్జాండర్కి స్టిక్ అయి ఉన్నారనమాట. అరే చలో ఇన్ని సంవత్సరాల నుంచి పర్షియన్స్ మీద యుద్ధం చేయాలి అనుకుంటున్నాము, ప్రతిసారి అటాక్ జరుగుతుంది, ఇప్పుడు ఇంత మంచి ఫిలిప్ ఇంత మంచి గ్రీక్ని తయారు చేసిన ఫిలిప్నే చంపేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ మైండ్ మొత్తం బాయిల్ అయిపోతుంది. ఆ టైంకి అలెగ్జాండర్కి కేవలం 20 సంవత్సరాలే. ఆ 20 సంవత్సరాలకే గ్రీక్ మొత్తానికి సుప్రీం కమాండర్ అయ్యాడు ఫిలిప్ చనిపోవడం వల్ల. అవ్వనైతే అయ్యాడు గ్రీక్ మొత్తానికి సుప్రీం కమాండర్ అలెగ్జాండర్. కాకపోతే పాయింట్ ఏంటి అంటే ఆయన చుట్టూ ఉన్న ఫ్యామిలీ రాజకీయాల నుంచి ఆయన తప్పించుకొని ఆ పొజిషన్ని అతను కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ అలెగ్జాండర్ వర్త్ ప్రూవ్ చేయాలి. అలెగ్జాండర్ ఖచ్చితంగా మనందరినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు, అలెగ్జాండర్ ఈ స్థానానికి కరెక్టే అని ప్రజల్లో తిరుగుబాటు కూడా రానివ్వదు. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి అలెగ్జాండర్. సో చరిత్ర ఏం చెప్తుంది అంటే అలెగ్జాండర్ 20 yearsకే గ్రీక్ మొత్తాన్ని ఆక్యుపై కాదు, తండ్రి చనిపోవడం వల్ల అలెగ్జాండర్ కింగ్ అయ్యాడు, గ్రీక్ మొత్తానికి సుప్రీం కమాండర్ అయ్యాడు. కానీ అలెగ్జాండర్కు ఉన్న ఛాలెంజెస్ ఉన్నాయి. దట్స్ నాట్ పాయింట్. ఇప్పుడు అలెగ్జాండర్కి ఏం ఛాలెంజెస్ లేవు, కింగ్ అయ్యాడు, ఇంకా మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు అట్లని కాదు. అలెగ్జాండర్కి day 1 నుంచే ఇప్పుడు పర్షియన్స్ మీద యుద్ధం చేయాలి. ఆ యుద్ధం కానీ లేట్ అయిందంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అండ్ ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి తప్పించుకోవాలి, కింగ్ స్ట్రాంగ్గా నిల్చోవాలి. సో కుటుంబ రాజకీయాల నుంచి తప్పించుకోవడం కోసం తన తల్లి సపోర్ట్ ఎప్పుడు అలెగ్జాండర్కి ఉండేది. కానీ ఇప్పుడు అలెగ్జాండర్ ప్రజల్లో తిరుగుబాటు రాకూడదు అంటే తను గెలవాలి, మొదటి యుద్ధం తను గెలవాలి. అండ్ ఆ మొదటి యుద్ధం చాలా తొందరగా జరగాలి. అలా జరిగితేనే ప్రజలందరికీ అలెగ్జాండర్ మీద నమ్మకం కలుగుతుంది. సో అలెగ్జాండర్ మైండ్లో ఇది ఫిక్స్ అయిపోయింది, నేను ఖచ్చితంగా గెలవాలి. నేను మొదటి యుద్ధం చేసినా, రెండో యుద్ధం చేసినా, మూడో యుద్ధం చేసినా, నాలుగో యుద్ధం చేసినా, 100వ యుద్ధం చేసినా సరే నేను ఖచ్చితంగా గెలవాలి. గెలుపు ఒక్కటే నా వర్త్ని ప్రూవ్ చేస్తుంది. నేను వెళ్ళే దారిలో ఓటమి నాకు ఎదురైతే నా ప్రజల్లో నమ్మకం పోతుంది, ఓటమి నాకు ఎదురైతే నా సైన్యంలో నా మీద నమ్మకం పోతుంది. సో గెలుపే ఇస్ ద ఓన్లీ రీజన్, గెలవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ రీజన్, నో అదర్ చాయిస్, నో అదర్ పాయింటే లేదనమాట. ఖచ్చితంగా గెలవాలి. యుద్ధానికి వెళ్ళిండు అంటే అలెగ్జాండర్ గెలవాలి, యుద్ధం చేస్తున్నావు అంటే అలెగ్జాండర్ గెలవాలి, యుద్ధం ప్రకటించిండు అంటే అలెగ్జాండర్ గెలవాలి. సో ఇదే అలెగ్జాండర్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అట్ ద ఏజ్ ఆఫ్ 20. అందుకని చెప్పి సైన్యం మొత్తాన్ని హెలిస్ పాయింట్కి తీసుకెళ్లి పర్షియన్స్ మీద యుద్ధాన్ని ప్రకటించాడు తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే. పర్షియాలో డార్విస్ III ఫిలిప్ చనిపోయిన కొన్ని రోజులకే అతను కూడా పర్షియాకి రాజయ్యాడు అనమాట. అండ్ అలెగ్జాండర్ పర్షియా మీదకి దండెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్పి డార్విస్ సైన్యాన్ని కూడా పంపిస్తాడు. సో ఇప్పుడు జరగబోయేదే అసలు కథ, ఇప్పుడు జరగబోయేదే అసలైన యుద్ధం. గ్రీక్ మొత్తానికి, పర్షియా మొత్తానికి ఇప్పుడు జరగబోయేదే అసలైన క్లాష్. A war is coming. A battle, it will split the world into two. Between two men, Alexander the Great and Darius, king of kings. Two bitter enemies, worlds apart. Both sides of same coin. ఇక్కడ both sides of same coin అని ఎందుకు అన్నాను అంటే అలెగ్జాండర్ ఎంతైతే తోపో, అలెగ్జాండర్ మొత్తం గ్రీక్ ని యునైట్ చేసి యుద్ధానికి ఎలా అయితే వస్తున్నాడో ఇక్కడ పర్షియాకి వచ్చిన కింగ్ కూడా అంతే తోపు. అంత పెద్ద పర్షియన్ సామ్రాజ్యాన్ని అతని చేతిలో పెట్టాడు అంటే అతను కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి.
వీళ్ళిద్దరికి జరిగే క్లాష్ అండ్ అలెగ్జాండర్ ఒక్కొక్కరిని ఓడించుకుంటూ ఎలా ముందుకు వెళ్తాడు అన్నదే నెక్స్ట్ వీడియో. అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది, అస్సలు మిస్ అవ్వకండి. లవ్ యూ ఆల్.